హైదరాబాద్ కేపీహెచ్పీలో దొంగలు బీభత్సం సృష్టించారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలోని రిటైర్డ్ ఎంఆర్ఓ నాగేశ్వరరావు ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు. ఒంటరిగా ఉంటున్న వృద్ధులను బెదిరించి నగలను చోరీ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు కూకట్పల్లి పోలీసులు. చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. రోజు రోజుకి దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. నిన్న సుమారు 1 గంట ప్రాంతంలో కేపీహెచ్పీలోని లెఫ్ట్ ఫేజ్లో ఉన్నటువంటి ఎంఐజీ కాలనీలోని 11th సంబంధించినటువంటి స్ట్రీట్లో ఒక వృద్ధ దంపతులు నాగేశ్వరరావు సరస్వతి అనేటువంటి ఇద్దరు వృద్ధ దంపతుల ఇంట్లోకి చొరబడి వాళ్ళపైన దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు, బంగారపు వస్తువులు, డబ్బును కూడా చోరీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈరోజు ఉదయం కూడా దీనికి సంబంధించి అంటే ఇలాంటి దొంగతనమే అటు ఖజానా జ్యువెలరీలో కూడా జరిగింది, అటు చందానగర్లో. సో మనం ఒక్కసారి ఈ దొంగతనం జరిగినటువంటి తీరు చూస్తే గడప ఏదైతే ఉందో ఈ గడపని పూర్తిగా తొలగించి ఇలా కింద ఉండేటువంటి గడపని పూర్తిగా ఐరన్ రాడ్లతో తొలగించి ఈ కింద మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, సో ఈ కింద కనిపిస్తున్నటువంటి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటి గడపని పూర్తిగా డ్యామేజ్ చేసి ఈ లాక్ ఏదైతే ఉందో లాక్ని పూర్తిగా విరగొట్టేసి రాడ్ల ద్వారా లోపలికైతే ప్రవేశించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఒక్కసారి ఆ దంపతులు నాగేశ్వరరావు గారు అలాగే వాళ్ళ భార్య సరస్వతి గారు కూడా ఉన్నారు. అయితే ఒక్కసారి అసలు ఎలా జరిగింది అనేటువంటి అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు గారు అసలు ఎప్పుడు జరిగింది? రాత్రి 1:30కి ముగ్గురు దొంగలు వచ్చారు. తలుపు బోతలు కొట్టేశారు. అది కింద కొట్టేశారు, పైన కొట్టేశారు. అదిగో ఏ దిఖావు ఇస్మే. తర్వాత నన్ను కొట్టేశారు ఇలాగా. ఏక్ ఆద్మీ 2 ఆద్మీ इस रूम में चले गए. మొత్తం ఎంతమంది వచ్చారు? మొత్తం టోటల్ 3. ఆ గదిలో ఇద్దరు వెళ్ళారు. అక్కడ కూడా అన్ని బద్దలు కొట్టేసేసి అన్ని పట్టిపోయారు. అన్ని చెల్లాచెదరు చేసేసి పట్టిపోయారు. మీ పైన దాడి చేశారా? మిమ్మల్ని ఏమైనా కొట్టారా? మీ పైన దాడి చేశారా? నా మీద చేశారు. దాడి చేయడం అంటే కొట్టడం ఇలాగ. అది నేను నా స్పృహ తప్పిపోయేలాగా చేశారు. అంతే చేసేసి వాళ్ళ ఆ పని అయిపోయింది అనేటప్పటికి వెళ్ళిపోయారు అంతే. ఇదంతా 2:30కి క్లోజ్ రోజు.